మహోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, వాక్యమైన మా యేసు ప్రభువా, పరిశుద్ధాత్మదేవ, మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇంతవరకు మాకు మీరు తోడుగా ఉన్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం దేవా. ఇప్పుడు కొద్ది నిమిషాలు మీ మాటలను మేమందరము ధ్యానించబోతుండగా మా అందరికీ మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం. మీరు మాట్లాడుతుండగా వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన మనస్సును మాకందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము దేవా. నా నోటి మాట మా అందరి హృదయ ధ్యానం నీకు అంగీకారముగా ఉండుటకు మీరే సహాయము చేసి నన్ను మీ శిలువ చాటున మరుగుపరిచి మీరు మాట్లాడి మీరు మాత్రమే మహిమ పొందమని యేసు క్రీస్తు నామమున పేరిట ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మొదటిగా మీ అందరికీ ఈ మట్టల ఆదివారపు శుభాలను తెలియజేస్తూ ఉన్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవాది దేవునికి హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లించుకుంటున్నాను. అదే రీతిగా సంఘ కాపరి అయినటువంటి రెవరెండ్ డి. సుధాకరయ్య గారికి, కుటుంబానికి, సంఘస్థులను, సంఘం అంతటికి హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నా. నేటి దినం మట్టల ఆదివారం, పామ్ సండే. పామ్ సండే మనం ఎన్నో సంవత్సరాలుగా, మనం పుట్టింది మొదలుకొని సండే స్కూల్ నుండి మన మరణం అయ్యేంత వరకు మనం ఈ పామ్ సండేని జరుపుతూనే ఉంటాం. కానీ అసలు పామ్ సండే ఎందుకు జరపాలి? మట్టల ఆదివారం ఎందుకు జరపాలి? ఎవరికైనా ఏదైనా ఆలోచన కలదా? ఇన్ని సంవత్సరాలు క్రైస్తవులుగా, విశ్వాసులుగా కొనసాగుతూ ఉన్నటువంటి మనందరము రేపు ఒక దినం శ్రమను ఎదుర్కొనబోతూ ఉన్నాం. అన్యులు మనల్ని ప్రశ్నించబోతూ ఉన్నారు, మనల్ని కొట్టబోతూ ఉన్నారు దేవుని నిమిత్తం, వాక్యము నిమిత్తం. కనుక ఈ మట్టలాది వారపు దినాన ఒకవేళ మనందరం మన బిడ్డలతో కలిసి సంతోషముతో, ఆనందముతో రోడ్ల మీద వెళుతూ దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఒక అన్యుడు మనల్ని ఆపి ఇది ఎందుకు చేయుచున్నారు అని ప్రశ్నిస్తే మన దగ్గర సమాధానం ఉందా? మన దగ్గర సమాధానం ఉందా? ఎందుకు చేయాలి? యేసుక్రీస్తును రాజుగా పరిచయం చేయుటకు. ఫైన్. ఇంకేమైనా ఆలోచనలు కలవా? తను తాను తగ్గించుకొని రాజైనటువంటి దేవుడు ఎన్నికలైనటువంటి గాడిద మీద తన్ను తాను తగ్గించుకొని యెరూషలేములో జయప్రవేశం చేశారు. ఏమంటే, కేవలము యెరూషలేములో జయప్రవేశము చేసినప్పుడు మాత్రమే ఈ మట్టలాదివారం జరిగిందా, లేదా అంతకు ముందు నుంచి ఇది ఉందా? పరిశుద్ధ గ్రంథంలో కేవలం దేవుడు యేసుక్రీస్తు ప్రభువుల వారు యెరూషలేములో జయప్రవేశం చేయించున్నప్పుడు మాత్రమే ఈ ట్రెడిషన్ ప్రారంభమైందా, లేదంటే అంతకు ముందు కూడా ఈ ట్రెడిషన్ ఉందా? పరిశుద్ధ గ్రంథంలో ఏమైనా ఆలోచన? ఓకే, అది కూడా తగ్గించుకోవడం. నేను అడిగేది ఏంటంటే, ఈ మట్టలాదివారపు ఆచారము యేసుక్రీస్తు ప్రభువుల వారు జయప్రవేశం చేసిన సమయాన్ని ప్రారంభమైందా, లేకపోతే అంతకంటే ముందు నుంచి ఉందా? అంతకు ముందు నుంచి ఈ మట్టలాదివారపు సాంప్రదాయం ఉందండి. ఎప్పటి నుంచి ఇది ప్రారంభమైందా సార్? క్రీస్తు శకం 144 నుండి 40వ సంవత్సరం కాలపు మధ్యలో ఈ మట్టలాదివారం ఏమంటాం ఆచారం అనేది ప్రారంభమైంది. ఎందుకు ప్రారంభమైంది సార్? క్రీస్తు శకం 144 నుండి 40 మధ్య కాలంలో అంత్యోకస్ అనేటువంటి రాజు సిరియా ప్రాంతాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. ఐగుప్తు ఇక్కడ ఉంటది, మధ్యలో యెరూషలేం ప్రాంతము, ఈ పైన సిరియా ప్రాంతం ఉంటుంది. ఈ మూడు ప్రాంతాలను మధ్యధర సముద్రం, మెడిటరేనియన్ సీ కి ప్రక్కన ఆనుకొని ఉంటాయి. ఈ సిరియాను పరిపాలిస్తూ ఉన్నటువంటి అంత్యోకస్ అనేటువంటి రాజు ఐగుప్తును స్వాధీనపరుచుకోవాలి లేదా గెలుచుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఉన్నటువంటి వాడు. ఈ ఐగుప్తును జయించాలి అంటే ఈ అంత్యోకస్ సిరియాను పరిపాలిస్తూ ఉన్నటువంటి రాజు, ఆయనకి 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి యెరూషలేము గుండుగా రావాలి, లేదంటే మధ్యధరా సముద్రం మీదుగా వచ్చి యుద్ధం చేయాలి. ఈ సిరియాను పరిపాలిస్తూ ఉన్నటువంటి రాజు ఈ అంత్యోకస్ మధ్యధరా సముద్రం అంటే మెడిటరేనియన్ సీ మీదుగా వచ్చి
ఐగుప్తుని జయిస్తాడనమాట. ఐగుప్తులతో యుద్ధం చేసి ఐగుప్తులను జయించి ఐగుప్తులు పరిపాలన చేయడం ప్రారంభిస్తాడు. ఎప్పుడు ఇదంతా జరిగింది? క్రీస్తు శకం 144 నుండి 140 మధ్య కాలంలో ఇది జరిగింది. ఆయన ఈ ఐగుప్తు ప్రాంతాన్ని జయించుకున్న తర్వాత అంతియోకస్ రాజు యెరూషలేము గుండగా మరలా సిరియా ప్రయాణమై వెళ్తున్నాడు. ఇప్పుడు సిరియా ఆయనదే, ఐగుప్తు ఆయనదే, మధ్యలో ఉన్నటువంటి యెరూషలేం మాత్రము ఆయనది కాదు. కాబట్టి ఆయనకు ఒక ఆలోచన వచ్చింది, ప్రతిసారి నేను మధ్యధరా సముద్రం మీదకి వెళ్ళి తిరిగి వెళ్ళడం ఏంటి, లేదా ఈ యెరూషలేము ప్రాంతం గుండా నేను తిరిగి వెళ్ళడం ఏంటి, ఈ యెరూషలేము ప్రాంతమును కూడా నేను కైవసం చేసుకోగలిగితే ఈ 3 పట్టణాలకు అధిపతిని నేనే కదా అనేటువంటి ఒక ఆలోచనతో ఆ సిరియా రాజు ఇటు ఐగుప్తు సైన్యము అటు సిరియా సైన్యముతో కలిసి యెరూషలేం మీద దండెత్తాడు. యెరూషలేం మీద దండెత్తి యెరూషలేమును కొల్లగొట్టుకొని పోతాడండి. యెరూషలేములో ఎంత మందిని చంపాడంటే, మీరు చరిత్ర చదవండి, ఎంతో మందిని చంపాడు అంతియోకస్ రాజు. యెరూషలేం దేవుని చేత ఎన్నుకొనబడినటువంటి ప్రజలను ఊచకోత కోయించాడు అని రాయబడింది. ఊచకోత కోసాడంట యెరూషలేము ప్రజలను. యెరూషలేము దేవాలయమును పిల్లలకి పోత పోసిన బంగారం ఉంది కదా, ఆఖరికి దాన్ని కూడా కొల్లగొట్టుకొని పోయాడంటండి అంతియోకస్ రాజు. అంత భయంకరమైనటువంటి ప్రవర్తన దేవుని ఎదుట ఆయన కనపరిచాడంట. యెరూషలేము మందిరములో దేవుని బలిపీఠము మీద హేయమైనటువంటి జంతువును వారి దేవతకు బలర్పించి దేవాలయమును అపవిత్రం చేశాడు. అటువంటి సమయంలో యూదులందరూ చెల్లాచెదరైపోయారు. చెల్లాచెదరై యూదులందరూ తలా ఒక దిక్కున పారిపోయారు. ఆ సమయంలో మత్తతి అనేటువంటి ఒక యాజకుడు యెరూషలేమునకు తూర్పున ఒక ప్రాంతమునకు పారిపోయి ఆయన అక్కడ తలదాచుకోవడం మనం చూస్తూ ఉంటాం చరిత్రలో. మత్తతి అనేటువంటి రాజు మక్కబీయ వంశానికి చెందినటువంటి వాడు. మనము మత్తయి, మార్కు, లూకా సువార్తల్లో యేసు ప్రభు జనన వృత్తాంతమును చదివేటప్పుడు హేరోదు మహారాజు గురించి చదువుతాం. హేరోదు, ఈ హేరోదు మహారాజు కూడా ఆ మక్కబీల వంశానికి చెందినటువంటి వాడే. ఈ మత్తతి అనేటువంటి యాజకుడు ఆయన యెరూషలేము నుండి పారిపోయి తూర్పున ఒక ప్రాంతమున తలదాచుకుంటాడు. అతనికి 5 కుమారులండి. ఈ యాజకునికి 5 కుమారులు. వారి పేర్లు: మొదటివాడు యోహాను, రెండవవాడు సీమోను, మూడవవాడు యూదా, నాలుగవవాడు ఎలియాజరు, 5వవాడు యోనాతాను. అయ్యా, మీకు ఒక ఆలోచన రావచ్చు, ఈ విషయాలన్నీ మన పరిశుద్ధ గ్రంథంలో లేవే అనేటువంటి ఒక ఆలోచన రావచ్చు. ఇవేవి మనం చదివే పరిశుద్ధ గ్రంథంలో లేనటువంటి విషయాలు, మనకి చాలా తక్కువ కనబడతాయి ఇప్పుడు నేను మాట్లాడేటువంటి మాటలని. కానీ క్యాథలిక్ బైబిల్ కనుక మనం చదివితే అందులో మనకంటే ఒక 3 పుస్తకాలు ఎక్కువ ఉంటాయి వాళ్ళకి. ఫస్ట్ మక్కబియన్స్, సెకండ్ మక్కబియన్స్, టోబిత్, జోడెల్ అనే ఈ 3 పుస్తకాలు వాళ్ళకి ఎక్స్ట్రా ఉంటాయి మనకంటే. ఈ స్టోరీ అక్కడ ఉంది. ఫస్ట్ మక్కబియన్స్, మక్కబీలకు రాసిన మొదటి గ్రంథములో 13వ అధ్యాయములో ఇప్పుడు నేను మాట్లాడే మాటలన్నీ రాయబడి ఉంటాయి. అక్కడ ఆయనకి 5 కుమారుల్లో 3వ వాడైనటువంటి యూదా ఈ యెరూషలేము పట్టణమును అంతియోకస్ స్థిరపట్టడం ఏంటి, మనము దేవుని ప్రజలముగా ఏర్పరచబడినటువంటి జనాంగముగా ఉండి మనము భయపడుతూ తలదాచుకోవడం ఏంటి అని ఆలోచన చేసి ఆ మత్తతీయ వంశస్థులందరినీ లేదా మక్కబీయ వంశస్థులందరినీ ఏర్పరచుకొని మరలా సిరియా వారి మీద యుద్ధానికి వెళ్తాడు. సిరియా వారి మీద యుద్ధానికి వెళ్ళి దేవుని సహాయముతో మళ్ళా యెరూషలేమును కైవసం చేసుకొని ఆయన యెరూషలేము దేవాలయం దగ్గరికి యూదా వెళ్తాడు. యూదా వెళ్ళి యెరూషలేము దేవాలయము పాడైపోయినటువంటి స్థితిలో లేదా అపవిత్రమైనటువంటి జంతువులను బలించి దేవుని మహిమ లేనటువంటి స్థితిలో ఆ యెరూషలేము దేవాలయమును చూసి వారందరూ బట్టలు చింపుకొని ఏడ్చినట్టు మనం దేవుని లేఖనాలను చూడగలం. బట్టలు చింపుకొని ఏడ్చారంట. దేవా, మా పాపం వలన, మా స్థితిగతుల వలన, మా ప్రవర్తన వలన నీ ఆలయం ఇంత అపవిత్రమైనదే అనేటువంటి ఒక ఆలోచన కలిగి ఆ మక్కబీలందరూ దేవుని సన్నిధిలో ఏడ్చారంట.
అందులో రెండవ వాడైనటువంటి సీమోను అప్పుడు ఒక ఆలోచన చేశాడు. ఆయన ప్రధాన యాజకుడి యొక్క బాధ్యతలను నెరవేర్చాలని ఆలోచన చేసి అక్కడ ఉన్నటువంటి వారందరి చేత ఖర్జూరపు మంటలు చేతపట్టించి ఆనందముతో సంతోషముతో మరలా తిరిగి ఆ దేవాలయములోనికి ప్రవేశిస్తూ దేవాలయమును దేవునికి పునఃప్రతిష్ఠిస్తారు. అక్కడ ప్రారంభమైంది ఈ మంటల ఆదివారము అనే ఆచారం. అక్కడ నుంచి ప్రారంభమైంది. ఇది జరిగింది 171వ సంవత్సరం క్రీస్తు శకం 171వ సంవత్సరములో మరలా యెరూషలేము దేవాలయము పునఃప్రతిష్ఠించబడింది. ఈ వారి ద్వారా, మక్కబీయుల ద్వారా వారు పునఃప్రతిష్ఠించినప్పుడు ఖర్జూరపు మంటలు పట్టుకొని దేవుణ్ణి స్తుతిస్తూ ఆనందముతోనూ సంతోషముతోనూ వారు జయప్రవేశం చేశారంట యెరూషలేము దేవాలయంలోనికి. మరలా ఇప్పుడు యేసు ప్రభువుల వారు యెరూషలేమునకు వస్తూ ఉంటుండగా ఇదే పండుగ జరుగుతా ఉన్నది. ఇదే పండుగ మరలా జరుగుతా ఉన్నది. అప్పుడు యేసు క్రీస్తు ప్రభువుల వారు యెరూషలేములో ప్రవేశించారంట. అందుకని అక్కడ రాయబడి ఉంటుంది, ఆ పండుగ సమయంలో యూదులనేకులు యెరూషలేమునకు తిరిగి రాగా యెరూషలేములో యేసు క్రీస్తు ప్రభువుల వారు జయప్రవేశము చేయుచుండెను అనేటువంటి మాట మనము లేఖనాల్లో చూడగలుగుతున్నాం. ఈ యేసు క్రీస్తు ప్రభువుల వారు యెరూషలేములో ప్రవేశిస్తూ ఉంటుండగా ఈ జనులందరూ ఖర్జూరపు మంటలు పట్టుకొని దేవుణ్ణి వెంబడిస్తా వస్తూ ఉన్నారు. అక్కడ వారు ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు. ఆ ప్రజలు ఏమంటున్నారు? దేవుని పేరిట వచ్చువానికి స్తుతింపబడును గాక. చాలండి. వచ్చుచున్న మన దావీదు రాజ్యము స్తుతింపబడును గాక. వారు దావీదు రాజ్యము అనడానికి గల కారణం ఏమిటి అంటే, ఆనాడు ఉన్నటువంటి ప్రజలందరూ రోమా ప్రభుత్వం చేత పరిపాలింపబడుచు ఉన్నటువంటి ప్రజలు, రోమా ప్రభుత్వం కింద ఉన్నటువంటి వారు. ఆ ప్రభుత్వం చేసేటువంటి అరాచకాలకు ఆగడాలకు విసిగెత్తిపోయి జనులందరూ ఒక కొత్త రాజును కోరుకుంటూ ఉన్నారు. అప్పుడే యేసు క్రీస్తు ప్రభువుల వారు యెరూషలేములో జయప్రవేశము చేస్తూ ఉంటుండగా వారందరూ ఈయన మరలా కొత్త రాజ్యము స్థాపించబోతూ ఉన్నాడు, ఈయనే మనకు రాజై ఉండబోతూ ఉన్నాడు అనేటువంటి ఉద్దేశముతో వారు ఆ మాటలు మాట్లాడటం మనం చూస్తూ ఉంటాం. కానీ జకర్యా గ్రంథంలో క్లియర్ గా మెన్షన్ చేసి ఉంటది, దేవుని రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, కానీ నీతియు సమాధానముతో కూడి ఉన్నదట. ఆనాడు ప్రజలందరూ ఇహలోక సంబంధమైనటువంటి రాజ్యముల గురించి ఆలోచన చేస్తూ ఉన్నారు, కానీ దేవుని రాజ్యము ఈ లోక సంబంధమైనటువంటిది కాదు అనేటువంటి విషయాన్ని మనందరము జ్ఞాపకం చేసుకోవలసినటువంటి వారమై ఉన్నాం. ఈ యెరూషలేము జయప్రవేశము చేసిన వెంటనే ఆయన శిష్యులతో ఒక మాట మాట్లాడటం మనం చూస్తూ ఉన్నాం. ఏమంటూ ఉన్నాడంటే, ఆ సమయంలో ఇద్దరు శిష్యులను పిలిచి దగ్గర ఉన్నటువంటి గ్రామానికి వెళ్ళి అక్కడ కట్టబడి ఉన్నటువంటి ఒక గాడిద పిల్లను మీరు చూచెదరు, దాన్ని విప్పి నా యొద్దకు తీసుకొని రండి అనేటువంటి విషయాన్ని యేసు క్రీస్తు ప్రభువుల వారు శిష్యులతో తెలియజేయడం మనం చూస్తూ ఉంటాం. అక్కడ మీరు వెళ్ళి ఆ గాడిదను విప్పుచూ ఉన్నప్పుడు ఎవరైనా మీతో ఏదైనా అడిగిన ఎడల ఇది ప్రభువు కొరకై మేము తీసుకొని వెళ్తున్నామని చెప్పుడి అనేటువంటి మాట యేసు క్రీస్తు ప్రభువుల వారు వారికి తెలియజేశారు. ఏమండి, ప్రభువు అనేటువంటి మాటను మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ప్రభువుకు కావాల్సి ఉన్నది అనేటువంటి మాట అనగానే అక్కడ మనం లేఖనాల్లో చదువుతాం, ఎటువంటి డిస్కషన్ లేకుండా ఆ గాడిద పిల్లను వదిలేసినట్టుగా మనం చూస్తాం. అంతేనా? ఇప్పుడు మనకు ఒక గాడిద పిల్ల ఉందని అనుకున్నామండి, గాడిద పిల్లను ఎవరో తెలియనటువంటి వ్యక్తి వచ్చి ఇప్పుకొని పోతూ ఉంటే మనం ఊరుకుంటామా? ఇది ప్రభువునకు కావాల్సింది అని అన్నాడు అనుకోండి, ప్రభు ఎవడు అంటామా అనమా? కానీ అక్కడ ఎటువంటి డిస్కషన్ జరిగినట్టుగా లేఖన భాగాల్లో మనం చూడము. ప్రభువుకు కావాల్సి ఉన్నదని చెప్పిన వెంటనే వారు దాన్ని వదిలేసినట్టుగా చూస్తూ ఉంటాం. ప్రభువునకు కావాల్సింది అనగా వారు ఆ దినం రోమా ప్రభుత్వం కింద ఉన్నారు కాబట్టి రోము
దేశస్తులు లేదా పరిపాలించేటువంటి ఆ అధికారులు చెప్పేటువంటి మాట ఏంటంటే, మేము తప్ప వేరొక ప్రభువు మీకు లేడు అనేటువంటి విషయాన్ని ఆ దినాల్లో వారు ప్రకటన చేస్తా ఉన్నారు. అందుకనే ప్రభువునకు కావాల్సింది అనగానే ఏ మారు మాట మాట్లాడకుండా వాళ్ళు దాన్ని వదిలేశారంట. ఎందుకంటే ఇది సీజర్కి, కైసరుకు అవసరమై ఉన్నదేమో అనేటువంటి ఒక భయముతో వారు ఆ గాడిదను వదిలేయడం మనం చూస్తూ ఉంటాం. అందుకనే యేసుక్రీస్తు ప్రభువుల వారు వారికి కొంచెం తెలివిగా వారికి సమాధానం చెప్పాడు. ఎవరైనా మిమ్మల్ని ప్రశ్నిస్తే ఈ విధంగా చెప్పండి అని. ఎందుకంటే ఆ దినం సీజర్ తప్ప ఇంకొక ప్రభు లేడు యెరూషలేములో, ఇంకో ప్రభు లేడు. దెర్ ఇస్ నో అదర్ లార్డ్ అదర్ దెన్ సీజర్ అని అంటారు. సీజర్ తప్ప, అంటే కైజర్ తప్ప వేరొక ప్రభువు లేడు గనక ఇది కైజర్కు అవసరమై ఉన్నదేమో అనేటువంటి విషయాన్ని ఆ గాడిద పిల్ల యొక్క ఓనర్ అనుకున్నాడంట. ఇంకో విషయం ఏంటి అంటే, అక్కడ గాడిద పిల్ల యొక్క ఓనర్ యేసుక్రీస్తు ప్రభువుల వారికి 70 మంది శిష్యులు ఉన్నట్టుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. కొంతమంది పండితులు ఏం అభిప్రాయపడతారంటే, ఆ గాడిద పిల్ల ఆ 70 మంది శిష్యులలో ఒకరిదై ఉండవచ్చు, అందుకనే వారు ప్రభువునికి ఇచ్చేశారు అనేటువంటి మాట అక్కడ పండితులు రాయటం మనం చూస్తూ ఉంటాం. కానీ గాడిద పిల్ల, దేవుడు ఒక గాడిద పిల్లను ఎన్నుకొని దాని మీద జయప్రవేశం చేశాడు. రాజుగా ఉన్నటువంటి మన దేవుడు ఎటువంటి ఎన్నికలైనటువంటి గాడిద మీద జయప్రవేశం చేశాడు. దేవుడు గాడిదను ఎందుకు ఎన్నుకున్నాడు? గాడిదనే ఎన్నుకోవలసినటువంటి పరిస్థితి ఏంటి? రాజుగా వచ్చుచున్నాడు కదా ఆయన. రాజుగా వచ్చుచున్నవాడు రథముల మీద గాని గుర్రముల మీద గాని రావాల్సినటువంటి పరిస్థితి. కానీ యేసుక్రీస్తు ప్రభువుల వారు గాడిద మీద ఎందుకు వచ్చారు? సమాధానమునకు కర్తయగు దేవుడు గనక. ఈ ప్రశ్న అలాగే ఉండనండి, చివరిలో దీనికి సమాధానం చెప్తాను. గాడిదను ఎందుకు దేవుడు ఏర్పరచుకున్నాడు అనేటువంటి విషయాన్ని చివరిలో మీకు సమాధానాన్ని ఇస్తాను. తగ్గింపు, ఇంకా మీ ఆలోచనలు ఆ రీతిగా ఉండనివ్వండి. మనము ఒకవేళ ఈ గాడిద పిల్లను కనుక గమనించినట్లయితే అనేక సార్లు ఈ గాడిద పిల్ల మానవులకు సాదృశ్యముగా ఉంటూ ఉన్నది. గాడిద మనస్తత్వము మొండిది, ఎంత చెప్పినా మాట విననటువంటి జంతువు అంట గాడిద. మనం కూడా ఆ రీతిగానే ఉంటూ ఉన్నాం కదా. అందుకనే ఒక పండితుడు అంటాడు, అనేక సార్లు లేదా అనేక మార్లు ఈ గాడిద మానవులను పోలి మనము చూడవచ్చు. దేవుడు ఆ గాడిదను కావాలనుకున్నాడు. ఏ గాడిదనంట? మొండి ప్రవర్తన, వినని ప్రవర్తన, చెవులు ఎంత మాత్రమో దేవుని మాటల వైపు తిప్పుకున్నటువంటి ఆ గాడిదను దేవుడు కావాలని అనుకున్నాడంట. దేవుడు కావాలనుకున్నటువంటి ఆ గాడిద పరిస్థితి ఏ రీతిగా ఉందో ఒక 3 విషయాలను ఆలోచన చేసి నా ఈ మాటలు ముగించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. దేవుడు వారికి యేసుక్రీస్తు ప్రభువుల వారు శిష్యులకు తెలియజెప్పినటువంటి మాట ఏమిటి? మొట్టమొదటి మాట, ఆ గాడిద కట్టబడిన స్థితిలో ఉంది. ఏ రీతిగా ఉందంటే ఆ గాడిద కట్టబడినటువంటి స్థితిలోని, ఏ మాత్రము ఎన్నిక లేనటువంటి గాడిద, ఏ మాత్రము యోగ్యత లేనటువంటి గాడిద ఏ స్థితిలో ఉందంట? కట్టబడినటువంటి స్థితిలో ఉందంట. నేడు క్రైస్తవ జీవితంలో జీవిస్తూ ఉన్నటువంటి మనము కూడా కట్టబడినటువంటి స్థితిలో లేమా అండి? పాపపు కట్ల చేత, రోగపు కట్ల చేత, సాతాను కట్ల చేత లేదా దయ్యపు కట్ల చేత ఎంతమంది మీ కట్టబడినటువంటి స్థితిలో లేమో? లోకము చేత బంధించబడినటువంటి స్థితిలో నీవు నేను లేమా? కానీ దేవుడు ఆ కట్టబడిన గాడిదను విప్పుటకు ఆయన ప్రయత్నం చేశాడు. మీరు లూకా సువార్త 4వ అధ్యాయం 18వ వచనం, ద మేనిఫెస్టో ఆఫ్ జీసస్ క్రైస్ట్, నజరేత్ మేనిఫెస్టోని కనుక చదవగలిగితే విడుదల విడుదల అనే పదం మీరు చదవగలరు. చెరలో ఉన్న వారికి విడుదల. ఇటువంటి విడుదలను ప్రకటించుటకు, చెరలో ఉన్నటువంటి వారంటే ఏ చెర? ఏ చెర? సాతాను చేత బంధింపబడి పాపమును చెరలో ఉన్నటువంటి మనలందరినీ విడిపించుటకు
కొరకు యేసు క్రీస్తు ప్రభువుల వారు యెరూషలేములో జయప్రవేశం చేశారు. యేసు క్రీస్తు ప్రభువుల వారు యెరూషలేములో ప్రవేశించారు. ఒకవేళ ఆ దినం యేసు క్రీస్తు ప్రభువుల వారు యెరూషలేములో ప్రవేశించకపోతే నీకు నాకు విడుదల కలదా? నీవు నేను విప్పబడినటువంటి స్థితిలో లేదా విడుదల పొందినటువంటి స్థితిలో ఈ దినం ఇక్కడ కూర్చుండేటువంటి వారమా? కట్టబడినటువంటి స్థితిలో మనమందరం ఇంకా జీవిస్తూ ఉన్నామేమో. పాపపు కట్లు. పాపం అంటే లేఖనానుసారంగా ఆజ్ఞ అతిక్రమమే పాపము. యోహాను రాసిన మొదటి పత్రికలో ఈ మాట మనం చూడగలుగుతాం. పాపపు కట్లు, దేవుని ఆజ్ఞను అనుసరించకపోవటమే, దేవుని ఆజ్ఞను మీరి జీవించటమే పాపము అంటారు. గ్రీక్ భాషలో మనం దీని కనుక అర్థం చేసుకోగలిగితే, దేవుడు ఒక గిరిని గీసి ఇచ్చాడంట, ఒక బాక్స్ ఇచ్చాడంట, బౌండరీ ఇచ్చాడంట ప్రతి క్రైస్తవునికి. అది దాటి ఆ బౌండరీని క్రాస్ చేసి జీవించడమే పాపము అంటాడు ఒక సేవకుడు. మరి మనం ఎంతమంది మీ దేవుని కట్టడలను మీరి జీవించటలేదు? అంతేనా? మొదటి కీర్తన ఒకసారి చదువుతారా? మొదటి కీర్తన మొదటి వచనం, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలవక, అపకాసకులు కూర్చుండే చోట కూర్చుండక. 3 విషయాలు ఉన్నాయండి అక్కడ. మొదటిది ఏంటిది? దుష్టుల ఆలోచన చొప్పున నడవక. ఎక్కడైనా మంచి జరుగుతున్నప్పుడు మనం దానిలో ఏకీభవించడానికి ప్రయత్నం చేస్తామా అండి? దుష్టత్వములోనే మనం పాలుభాగస్తులు కావడానికి ప్రయత్నం చేస్తాము, కానీ ఎక్కడైనా మంచి జరుగుతూ ఉన్నప్పుడు మనము ప్రయత్నం చేస్తామా మన చేతులు కలపడానికి? దేవుడు మనకు ఒక మాట నేర్పించాడండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 27వ వచనంలో ఆయన అంటాడు, మేలు చేయగలిగినటువంటి స్థితిలో నీవు ఉండి అది పొందదగిన వాడు ఎవరైనా ఉన్న ఎడల వానికి చేయక వెనుకకు తీయకుడి అనేటువంటి మాట దేవుడు వాక్యములో మనకి నేర్పిస్తూ ఉన్నాడు. ఎంతమంది మేలు చేయగలిగినటువంటి స్థితిలో జీవిస్తూ ఉన్నాం? ఒకవేళ మేలు చేయనటువంటి స్థితిలో నీవు నేను ఉన్నామంటే ఏంటర్థం? పాపపు స్థితిలో ఉన్నట్టే కదా. ఆజ్ఞ అతిక్రమమే పాపం అన్న. అది ఏ రకమైనటువంటి పాపమైనప్పటికీ, శరీరానుసారంగానో ఆత్మానుసారంగానో మరి ఏ ఇతర అనుసారంగానో నీవు పాపంలో ఉన్నామనేది విషయం కాదు, కానీ పాపం అనే కట్ల చేత నీవు నేను బంధింపబడి ఉన్నామా లేదా అనేటువంటిదే ప్రశ్న. మొదటిది ఆ మొదటి కీర్తనలో మనం చూస్తూ ఉన్నాం. రెండవ విషయం ఏంటి? అక్కడ చదవండి. పాపుల మార్గమున నిలువక. పాపుల మార్గం అంటే సరే మీకు అర్థం కావడానికి చాలా సింపుల్ గా చెప్తా. లోకపు మార్గము, పాపుల మార్గం, అంతేనా? అందరికి అర్థమైంది ఈ మాట? లోకములో ఉన్నటువంటి వారి మార్గమే పాపం యొక్క మార్గము. మరి ఎంతమంది మనం లోకపు మార్గములో లేమండి? ఎంతమంది లోకపు మార్గములో లేము? పాపపడే కట్ల చేత ఇంకా నీవు నేను బంధింపబడే ఈ ఆలయంలో కూర్చొని ఉన్నాం. మన మాట, మన ప్రవర్తన, మన నడవడిక అంతా ఎవరిని పోలి నడుచుకుంటూ ఉన్నాం? ఎవరిని పోలి నడుచుకుంటూ ఉన్నాం? క్రీస్తును పోలి మనం ఏనాడైనా మన జీవితాల్లో నడవగలిగామా? లేదే. ఎప్పుడు ఎవరిని చూసి మనం మన నడవడికను మార్చుకుంటూ ఉంటాం? లోకములో ఉన్నటువంటి వారితోటే. ఈ జనరేషన్ లో ఉన్నటువంటి వారిని అడిగితే మై అంబాసిడర్ ఇస్ ఒక సినిమా హీరో పేరో, లేదా ఒక మంచి యాక్టర్ పేరో, లేదా ఒక మంచి సింగర్ పేరో ఉంటుంది. వాళ్ళు వేసినటువంటి వస్త్రధారణ, వాళ్ళు వేసినటువంటి ఆ బియర్డో లేదా హెయిర్ స్టైల్లో, వాళ్ళు వేసినటువంటి షూస్ ను ఇమిటేట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు టుడేస్ జనరేషన్ కిడ్స్. కానీ యేసు క్రీస్తు ప్రభువులు అని అన్నారు, మీరు నన్ను పోలే నడుచుకొనుడి, అప్పుడే మనము క్రీస్తుకు కుమారులము లేదా కుమార్తెలము కాగలము. ఈ పాపమును కట్ల చేతుల నుండి మనము విడిపించగలిగినటువంటి స్థితిలోకి రాగలుగుతాం. కానీ నిజంగా మనం క్రీస్తును పోలి నడుచుకుంటూ ఉన్నామా? క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు అని అక్కడ కొన్ని లిస్ట్ చెప్తాడండి. అందులో ఏదైనా ఒక్కదానిలో మనం ఉన్నామా? ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. వినయము కలిగిన మనసు అంటాడు, తగ్గింపు అంటాడు. వీటేట్లో అయినా మనం ఒక్కదానిలో అయినా ఉన్నామా? మనకెప్పుడు గర్వము, మన నోటి భాష వెంటనే మారిపోతూ ఉంటది.
ఇంకా నీవు నేను విడిపించబడినటువంటి స్థితిలో ఉన్నాము అనే లోకానికి ఏమి గుర్తు? నా ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, కట్టబడి ఉన్నటువంటి స్థితిలో ఉన్న ఆ గాడిదను దేవుడు విడిపించాడు. ఆ గాడిద స్థానంలో ఉన్నటువంటి నిన్ను నన్ను కూడా దేవుడు విడిపించాలి అనేటువంటి ఒక ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాడంట. మనం ఆయన దగ్గరికి రాగలిగితేనే ఆయన మనల్ని విడిపించగలుగుతాడు. మనం ఆయన దగ్గరికి రాకుండా ప్రతిసారి దేవుడే మన దగ్గరికి రావాలని మనం కోరుకుంటే ఏ రీతిగా అది సబబండి? మనము దేవుని యొద్దకు రావటం లేదు. మూడో విషయం, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక. ఏమండి, ఎక్కడైనా మంచి మాటలు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు మనం కూర్చుంటామా? నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే ఇక్కడ నేనైతే అది చూడలేదు, కానీ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఆలయంలో ఆరాధన అంతా అయిపోయిన తర్వాత అందరూ చైర్లు వేసుకొని కూర్చుంటారు. అందరూ చైర్లు వేసుకొని కూర్చొని ఏం మాట్లాడుకుంటారండి అక్కడ? ఏం మాట్లాడుకుంటారు అక్కడ? చెప్పండి, నవ్వుతారేంటి? దేని గురించి మాట్లాడుకుంటారు? దేని గురించి మాట్లాడుకుంటారండి? ఇతరులను గురించి మాట్లాడుతూ ఉంటారు. స్త్రీలైతే ఆవిడే చీర కట్టింది, ఈవిడే చీర కట్టింది, ఏ మాటలు ఉంటాయి. కానీ దేవుని మాటలను మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేస్తామా? అక్కడ ఆరాధన అనంతరం నలుగురు చైర్లు వేసుకొని కూర్చున్నప్పుడు ఒక్కరిని చేసి నలుగురు ఆయన మీద పడి అపహాస్యము చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. మనం నవ్వుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఏమంటాం తెలుసా? అన్న, ఈ కొద్దిపాటు నవ్వు లేకపోతే స్ట్రెస్ అనేది రిలీజ్ కాదన్నా. ఈ నవ్వు ఉంటే స్ట్రెస్ అంతా, ఈ 6 days మేము ఆఫీస్ లో పడిన కష్టమో లేకపోతే మాకున్నటువంటి బాధలన్నిటిలో నుండో మేము రిలీజ్ కావాలి అంటే ఈ నవ్వు ఒకటి ఉండాలన్నా. మాకు బాగా అలవాటు అయిపోయింది మనకి. దేవుడు ఏమంటున్నాడంటే, అపహాసకులు కూర్చుండే చోట నీవు కూర్చుండక అంటే మన చెయ్యి ఎప్పుడు వెళ్ళి అక్కడే పడుతుంది. ఎక్కడైనా మంచి మాటలు మాట్లాడుకునేటప్పుడు 5 నిమిషాలు కూర్చుంటాం, తర్వాత వెళ్ళిపోతాం. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. అదే నలుగురు కూర్చున్నటువంటి స్థానంలో అపహాస్యం చేస్తూ ఉన్నప్పుడు నవ్వుతూ ఉంటాము, మంచిగా మనం కూడా ఆనందిస్తూ ఉంటాము. కానీ అదే స్థానంలో అక్కడ ఉన్నటువంటి వారందరూ ఒక కుటుంబానికి మేలు చేద్దాము అని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు లేదా మాట్లాడుతూ ఉన్నప్పుడు, మన వారు ఈ ఇబ్బందిలో ఉన్నారు, వారికి సహాయం చేద్దామని మాట్లాడేటప్పుడు మనము దానిలో చేయగలపగలిగే స్థితిలో ఉన్నామా? ఏమంటారు తెలుసా? ఒకవేళ స్త్రీలైతే అన్నని అడగాలన్నా, అన్నదే మొత్తం పై చేయి, అన్నని అడగకుండా నేనేమీ చేయలేను. అదే పురుషులైతే, అన్న ఇంట్లో అడగాలన్నా, ఇంట్లో అడగకుండా నేనేమీ చేయలేను. చేయగలిగిన స్థితిలోనే ఉంటావు, కానీ మనసు రాదు మనకి. మేలు చేయుటకు క్రైస్తవులను మర్చిపోయాడు. అది పాపం అని అంటాడు దేవుడు. ఆ పాపములో నీవు నేను ఉన్నట్లయితే దేవుడు ఈ దినం దానిలో నుండి నిన్ను నన్ను విడిపించాలని ఆశపడుతూ ఉన్నాడు. పాపం అనే కట్లు లేదా సాతాను మనకి ఎన్ని బంధకాల్లో ఉంచాడేమో. ఒక మాట చెప్తానండి, ఇక్కడ నేను వచ్చి 6 నెలలు అవుతుంది కదా. ఈ 6 నెలల నుంచి ప్రతి ఆదివారం సేవకుల నోటి వెంట వింటూ ఉన్నటువంటి మాట, సమయానికి ఆలయానికి వద్దాం. మనం వచ్చేది ఆదివారం ఒక్కరోజే కదండి. ఇంచుమించు 2.5 గంటలు మనం ఆరాధనలో కూర్చుంటాం, అంతే. 2.5 గంటలు మాత్రమే ఆరాధనలో కూర్చుంటాం. ఆ 2.5 గంటలు కూడా సమయాన్ని నీవు నేను పాటించలేకపోతున్నామే. దేవునికి ఒక దినం ఏం లెక్క చెప్పుకుంటాం? ఎన్నో మార్లు నేను 6 నెలల నుంచి వింటున్నా మాట, 6 నెలల నుంచి వింటున్నా అదే మాట. అంటే ఇంతకు ముందు ఎన్ని సంవత్సరాల నుంచి అయ్యగారు ఇక్కడ నుంచి ఆ మాట చెప్తున్నారు? విననొల్లనటువంటి జనాంగముగా మనము గాడిద మనస్తత్వము కలిగినటువంటి స్థితిలో ఉన్నామేమో. దేవుడు ఈ దినం మనకు తెలియజేస్తున్నటువంటి మాట, నిన్ను నన్ను విడిపించుటకు ఆయన ఆ గాడిద మీద ఎక్కి, ఏమాత్రము యోగ్యత లేనటువంటి గాడిద మీద ఎక్కి ఆయన యెరూషలేములో ప్రవేశిస్తూ ఉన్నాడు. కట్టబడినటువంటి గాడిదలో విమోచన మనకు కనబడుతూ ఉన్నది. విమోచించుటకు యేసు క్రీస్తు ప్రభువుల వారు ఈ లోకానికి వచ్చారు. రెండవ విషయాన్ని చూద్దాం. ఆ గాడిద ఎక్కడ కట్టబడి ఉన్నది? వాకిట. కానీ అక్కడ ఇంకొక మాట ఉందండి, 2 రోడ్స్ మీట్ అయ్యే ప్రాంతం, కలయిక. 2 చదవడం.
ఆ, వీధిలో ఇంటి బయట ఆ, తన వాకిట కట్టబడి ఉన్న గాడిద పిల్ల ఒకటి వారికి కనబడేది. ఆ, దానిని విప్పుచుండగా అది కాదమ్మా, అక్కడ రెండు మార్గాల కలయిక అని రాయబడి ఉంటుంది. బెత్ఫగే బెతనీ బేతనియా అనే రెండు మార్గాల కలయిక దగ్గర ఆ గాడిద ఇంటి ఎదుట వాకిటిలో కట్టివేయబడి ఉన్నదంట. ఎక్కడ? రెండు మార్గాల కలయికలో ఆ గాడిద కట్టివేయబడినటువంటి స్థితిలో ఉన్నట్ట. ఇక్కడ మనం ఆలోచన చేద్దాం, మనం కూడా రెండు మార్గాల్లో లేమంటారా? ఒకటి దేవుని మార్గము, రెండవది లోకపు మార్గము. ఎంతమందిని ఈ లోకంలో ఒక నానుడు ఉంది, అటు ఇటు ఉన్నటువంటి వారిని ఒక మాట అంటారు. ఏమంటారు? గోడ మీద పిల్లి. ఎటు వంపైతే అటు దూకుతారు. సపోజ్ ఎక్కువ మంది దేవునికి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు అనుకోండి, ఇదేదో మన గుంపే అని చెప్పి ఇటు వస్తారు. అదే ఎక్కువ మంది దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అనుకోండి, మళ్ళా అటు వెళ్ళిపోతారు. ఇందులో మనం లేమంటారా? ఇక్కడ ఆలయంలో కూర్చున్నంత వరకు మనకంటే భక్తి కలిగినటువంటి వ్యక్తి ఇంకొకరు ఉండరు. అదే ఆలయంలో నుంచి బయటికి వెళ్ళిన తర్వాత ఇక్కడ కూర్చున్నప్పుడు ఆరాధనలో మనం కళ్ళు మూసుకొని పాడుతూ ఉంటే దేవుడు తన్మయించిపోతాడట. అదే ఆరాధనలో నుంచి బయటికి వెళ్ళగానే మన భాష ఏ రీతిగా ఉంటుందండి? ఇక్కడ ఉన్నటువంటి పరిశుద్ధత కలిగినటువంటి భాష రోడ్డు మీదకి వెళ్ళగానే ఏమైపోతుంది? లోకపు భాష. అంతేనా? నేను మొన్న ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్, మనం రోడ్డు మీద వెళ్తూ ఉన్నప్పుడు, నిన్నే యూత్ మీటింగ్లో నేను మాట మాట్లాడాను. మనం రోడ్డు మీద వెళ్తూ ఉన్నప్పుడు ఎక్కువగా గుట్కాలు తినే వాళ్ళని మనం చూస్తూ ఉంటాం. అంతేనా? రోడ్డు మీద వెళ్తూ ఉన్నప్పుడు మనకంటే ముందుగా వెళ్ళేవాడు ఆ డ్రైవర్ గుట్కా తింటున్నాడు అనుకోండి, ఇట్లా రైట్ సైడ్ తిరిగి ఉమ్మి వేసినప్పుడు ఆబ్వియస్గా కొంచెమైనా గాలికి మన మీద వచ్చి పడుతుంది. అంతేనా? గాలికి మన మీద వచ్చి పడితే వెంటనే ఏమవుతుంది మనకి? కోపం వస్తుంది. మన ఒళ్ళంతా జలన నిలిచిపోతుంది. అంతేనా? కోపంతో ఏం చేస్తాం? మనం సహించగలిగినటువంటి స్థితిలో ఉంటామా? కోపం వచ్చిన వెంటనే ఏమంటాం? బండి ఆపి మన భాష లోకపు భాష వస్తుంది. అంతసేపు ఆరాధనలో ఉన్నటువంటి మన భాష ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ సిస్టర్, ఎవరైనా మన దగ్గరకు వచ్చి బాధనో వేదనో వెలబుచ్చుకుంటూ ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. నీ ప్రార్థన దేవుడు తప్పకుండా ఆలకిస్తాడు. దేవుడు జవాబును అనుగ్రహిస్తాడు. నిన్ను దీనిలో నుంచి విడిపిస్తాడు. అంతసేపు ఉన్నటువంటి భాష ఒక్కసారిగా ఆ ఉమ్ము మన మీద పడగానే ఏమైపోయింది? పరిశుద్ధత పోయింది. ఎటో అయిపోయింది. ఏరా భాష లోకపు భాష. నేను ఎంత సాఫ్ట్ లాంగ్వేజ్లో చెప్పాను, కానీ మనం రోడ్డు మీదకి వెళ్ళగానే మన భాష బూతులతో నిండుకున్నది. ఆఖరికి అతని మీద చెయ్యెత్తుటకు కూడా ఏమాత్రం సంశయించం. అంతేనా అండి? చెయ్యెత్తుటకు కూడా ఏమాత్రం సంశయించం, కొంచెం కోపం ఎక్కువ ఉన్నటువంటి వారినైతే. కానీ మన దేవుడు ఆయన ఉమ్ములో స్వస్థత ఉన్నటువంటి దేవుడు నీ కొరకు నా కొరకు మొహం మీద ఉమ్ము వేయించుకోలేదా? మరి అంత సహనము కలిగినటువంటి దేవుణ్ణి కలిగిన మనకేమైందండి? రెండు మార్గాలలో మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్నంత వరకు దేవుని మార్గము, ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిన వెంటనే లోకపు మార్గము. ప్రకటన 3:13 ఒక మాట ఉందండి, ఉంటే వెచ్చగానైనా ఉండు లేదా చల్లగానైనా ఉండు, నులివెచ్చని స్థితిలో నీవు ఉండకు అంటున్నాడు దేవుడు. బెటర్ ఉంటే మొత్తం అటైనా ఉండిపో, లేదా ఇటైనా ఉండు, ఏదైనా ఒక్క దాంట్లో మాత్రమే ఉండు. కానీ రెండింటిలో ఉంటే నిన్ను నా నోట్లో నుండి ఉమ్మి వేస్తాను అంటున్నాడు దేవుడు. మరి ఏ స్థితిలో మనం ఈ దినం జీవిస్తున్నాం? రెండు పడవల మీద ప్రయాణం చేయగలిగితే ఒక కాలు ఆ పడవలో ఒక కాలు ఈ పడవలో పెడితే మన గమ్యానికి మనం చేరుకోగలమా? మధ్యలోనే ఏమైపోతాం? గట్టి చెప్పండి. నీట మునిగిపోతాం. ఎందుకు? ఆ పడవ అటు వెళ్ళిపోద్ది, ఈ పడవ ఇటు వెళ్ళిపోద్ది, దాని మార్గమున అది వెళ్ళిపోద్ది, దీని మార్గం నీది వెళ్ళిపోద్ది. మధ్యలో ఉన్న మనం ఏమైతాం? నీటిలో పడి మునిగిపోతాం.
మనం ఎంతమందిని ఈ దినాల్లో నీటిలో పడి కొట్టుమిట్టాడేటువంటి స్థితిలో లేమో. కొరతలు, ఇబ్బందులు, శ్రమలు, అవమానాలు ఎన్నో మన కుటుంబాలను మనల్ని కృంగదీస్తూ ఉంటాయి. ఎందుకో తెలుసా? 2 పడవల మీద కాలేసిన దాన్ని బట్టి. ఏదో ఒక్కదానిలో నేను నిలబడగలిగితే దేవుడు తప్పకుండా మనల్ని ఆశీర్వదిస్తాడు. సరే, ఉంటే అటైనా ఉన్నాడు, లేకంటే ఇటైనా ఉన్నాడు కదా అని చెప్పి దేవుడు ఇటున్నా ఊరుకుంటాడు, అటున్నా ఊరుకుంటాడు. ఏమి చేసేదే లేదు. ఎందుకంటే దేవుడు మంచేదో చెడేదో మనందరికీ ఇచ్చాడు. ఆ మార్గం గుండా ప్రయాణం చేయవలసినటువంటి స్థితి ఎవరిది? మనది. ఆ నిర్ణయం మనది. మనం ఎటు వెళ్ళినా ఒక దినాన ప్రతిఫలము పొందేది మాత్రం తప్పదు. దేవుని మార్గములో ఉంటే దేవుడిచ్చు ప్రతిఫలం, దేవుడిచ్చు బహుమానాన్ని తీసుకుంటాం. ఒకవేళ లోకపు మార్గములో ఉంటే ఆయన దానికి కూడా ఒక జీతాన్ని ఇచ్చాడు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఆయన దానికి కూడా ఒక జీతాన్ని ఇచ్చాడు. దాని జీతము మరణము. పాపము వలన వచ్చు జీతము మరణము. లోకపు మార్గములో నేను కనుక ప్రయాణము చేస్తున్నట్లయితే దానికి ఒక జీతం ఉంది. దేవుని మార్గములో ఉంటే ఆ కింది వచనంలో నిత్య జీవాన్ని నీకు అనుగ్రహిస్తాను. కాబట్టి ఏ మార్గము గుండా చదువు, ఏ మార్గము గుండా నేను ప్రయాణము చేస్తూ ఉన్నామో ఏదైనా జాగ్రత్తగా మనం చూసుకోవాలంట. ఆ గాడిద ఎక్కడ కట్టివేయబడింది? 2 మార్గాల కలయిక దగ్గర ఆ గాడిద పిల్ల కట్టివేయబడింది. అక్కడి నుంచి బయటికి తీసుకొచ్చాడు దేవుడు. మొదట కట్టబడి ఉన్నటువంటి ఆ గాడిదను విడిపించాడు. ఆ 2 మార్గాల కలయికలో నుంచి ఒక్క మార్గము, దేవుని మార్గములోనికి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ గాడిదను తీసుకొని వచ్చారు. 3వ విషయం చెప్పి నా ఈ మాటలు ముగిస్తాను. నేను మిమ్మల్ని మొదట ప్రశ్న అడిగాను కదా, గాడిద పిల్లను ఎందుకు ఏర్పరచుకున్నాడని. గాడిద అపవిత్రమైనటువంటి జంతువు అంట. పుట్టిన ప్రతి జంతువులో తొలి చూలుని దేవునికి అర్పణగా అర్పించవలను అనేటువంటి విషయాన్ని నిర్గమాకాండంలో మనం చదువుతాం. కానీ గాడిద పిల్ల మాత్రము దేవునికి బలియడానికి పనికిరానటువంటి జంతువు. గాడిద పిల్ల దేవునికి బలివ్వడానికి పనికి రానటువంటి జంతువు. ఎందుకంటే దాని డెక్కలు సీల్చబడలేదు గనక అది అపవిత్రమైనటువంటి జంతువు అని నిర్గమాకాండము 3వ అధ్యాయం 13వ వచనంలో మనం దీన్ని 13:13లో మనం దీన్ని చూడగలం. నిర్గమాకాండం 13:13లో వెల ఇచ్చి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠింపవలను అంట. ఒకవేళ ఆ గాడిదకు ప్రతిగా గొర్రె పిల్ల దొరకని ఎడల ఆ గాడిద పిల్ల యొక్క మెడ విరగదీసి దాన్ని చంపివేయవలను అంటాడు దేవుడు. కానీ ఆ గాడిదకు తొలిచూలుగా పుట్టిన ఏ గాడిద పిల్ల దేవునికి బలి అర్పించుటకు పనికి రాదంట. అసలు దేవుని బలిపీఠం మీద పెట్టడానికే దానికి అర్హత లేదంట. కానీ అటువంటి గాడిద పిల్లను యేసుక్రీస్తు ప్రభుల వారు ఎన్నుకున్నారండి. ఎందుకు తెలుసా? గాడిదకు ప్రతిగా ఒక గొర్రె పిల్లను అర్పించవలను బలిపీఠం మీద. ఇప్పుడు గాడిద స్థానంలో ఉన్నటువంటి మన కొరకు దేవుని గొర్రె పిల్ల అయినటువంటి క్రీస్తు ఆ స్థానాన్ని తీసుకొని పోతున్నాడు. అది ఆ ప్రవచనం వారందరికీ, ఇశ్రాయేలు ప్రజలందరికీ తెలియజేయనట్లు ఆయన గాడిద మీద వచ్చాడట. అందుకు గాడిదను ఏర్పరచుకున్నాడు యేసుక్రీస్తు ప్రభువుల వారు. ఎందుకంటే ఆ దినాన మెస్సయ్యను అంగీకరించేటువంటి స్థితిలో ఎవ్వరూ లేరు యూదులు. క్రీస్తు మెస్సయ్యని అంగీకరించేటువంటి స్థితిలో ఎవ్వరు కూడా అక్కడ లేరు. ఆయన్ని తృణీకరించారు యెరూషలేము ప్రజలు. ఆయన్ని కొట్టడానికి ప్రయత్నం చేశారు. కానీ దేవుడు, మీరు ఆలోచన చేయండి, యేసుక్రీస్తు ప్రభువుల వారు చేయి ప్రతి పని వెనక ఒక అర్థం ఉంటుంది. వారందరికీ తెలియజెప్పాలనేటువంటి ఉద్దేశంతో ఏది? గాడిద పిల్లకు బదులుగా గొర్రె పిల్ల అర్పించబడవలెను. అప్పుడే ఆ గొర్రె పిల్లకు విడుదల, రక్షణ ఏదైనా. కానీ మనందరి కొరకు ఎవరు అర్పించబడ్డారు? హెబ్రీయులకు రాసిన పత్రికలో ఆయన ఒక మాట అంటాడు. అపోస్తలుడైన పౌలు ఏమంటాడంటే, సదాకాలము నిలుచు ఒక్క బలిని యేసుక్రీస్తు ప్రభువు అర్పించుకున్నాడంట దేవునికి.
ఇక మనం బలులు అర్పించబడవలసినటువంటి స్థితిలే, మనం బలులు అర్పించాల్సినటువంటి అవసరత ఏమీ లేదు మన పాపముల నిమిత్తం. కానీ మనమందరి పాపముల కొరకు యేసు క్రీస్తు ప్రభువు వారు ఒక్కసారి తన శరీరాన్ని బలిగా అర్పించుకున్నాడట. ఒక్కసారి ఆలోచన చేద్దామా, ఇది ఎప్పుడు జరిగిందండి? ఈ మనం మాట్లాడుకుంటున్నటువంటి యేసుక్రీస్తు వారి బలి, యేసుక్రీస్తు వారు శిలువ మీద తన ప్రాణం పెట్టడం, ఇదంతా ఎప్పుడు జరిగింది? అంత ఆశ్చర్యంగా చూస్తారంటండి నన్ను. 2000 సంవత్సరాల క్రితమే కదా జరిగింది. అప్పుడే కదా 2000 సంవత్సరాల క్రితం జరిగినటువంటి పరిస్థితిని మనం ఈ దినం ఆలోచన చేస్తూ ఉన్నాం, అంతేనా? మరి యేసుక్రీస్తు ప్రభువుల వారికి 2000 సంవత్సరాల తర్వాత నీవు నేను పుట్టబోతూ ఉన్నాం, నీవు నేను ఈ పాపం చేయబోతూ ఉన్నాం. మనందరి పాపముల నిమిత్తము కూడా యేసుక్రీస్తు ప్రభువుల వారు ఏనాడో వెల చెల్లించాడండి. మనం ఎందుకు దీన్ని ఆలోచన చేయలేకపోతూ ఉన్నాం? మన కొరకే కాదండి, మన తర్వాత పుట్టబోయే తరతరాలకు కూడా యేసుక్రీస్తు ప్రభువుల వారు బలిగా అర్పించబడ్డారంట. దాన్ని బట్టే మానవులందరికీ విడుదల, మానవులందరికీ రక్షణ కలిగింది అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకము చేసుకొనవచ్చు. ఇక్కడ గాడిద అపవిత్రమైనటువంటి జంతువు, దాని డెక్కలు చీలబడినటువంటి స్థితిలో అది అపవిత్ర జంతువుగా ఉంది. కానీ గాడిదకు సాదృశ్యంగా ఉన్నటువంటి మానవుడు తాను చేయు ప్రతి పని ద్వారా దేవునికి అపవిత్రుడుగానే కనబడుతూ ఉన్నాడు. అందుకనే మనం అర్పించే బలులు, మనం అర్పించేటువంటి ఏవైనా దేవునికి అంగీకారము కావట. పాత నిబంధన కాలంలో బలులు ఉండేటువంటివి. ఏం బలి? పాప పరిహారార్థపు బలి. మనం ఏదైనా పాపము చేసిన యెడల ఒక గొర్రె పిల్లను, ఏ నిష్కలంకమైనటువంటి ఆ గొర్రె పిల్లను దేవుని సన్నిధికి యాజకుడి దగ్గరికి తీసుకెళ్లి ఆయనకు కనపరిస్తే ఒక పని చేస్తాడు యాజకుడు. మన మీద ఉన్నటువంటి పాపములన్నిటినీ ఆ గొర్రెపిల్ల మీదకి ట్రాన్స్ఫార్మ్ చేసి అప్పుడు ఆ గొర్రెపిల్లని బలిపీఠం మీద పెట్టి దాన్ని బలిస్తాడు. అప్పుడు మన పాపములన్నీ దేవుడు క్షమించాడు అనే గుర్తు. కానీ ఆ బలి సరిపోవటం లేదంట. నీవు నేను చేయు పాపములకు ఆ బలి సరిపోవట్లేదంట. నిష్కలంకమైన గొర్రెపిల్లే, ఏ మచ్చ, ఏ డాగు ఏదీ లేదంట. కానీ దేవునికి మనందరము పవిత్రులుగా కావటానికి జంతువు యొక్క బలి సరిపోవట్లేదంట. అందుకే దేవుడు ఈ మానవాళి మొత్తము మరణమునకు పాత్రలు కాకుండానట్లు తన ఏకైక కుమారుని ఈ లోకమునకు పంపించి మనందరికీ ప్రతిగా ఆయన కుమారుణ్ణి బలిగా అర్పించాడంట. ఆ రక్తము బలిపీఠం మీద చెందగా మన పాపములన్నీ ఆ ప్రవాహములో కొట్టుకొని పోయాయంట. మరి మనం ఏ స్థితిలో నేడు జీవిస్తూ ఉన్నాం క్రైస్తవులముగా? ఇంకా పాపము స్థితిలోనే ఉన్నాం కదా. మన చూపు మారలే, మన మాట మారలే, మన నడవడిక మారలే, ఏది మారలేదండి. మనం అందరం ఒక మాట చెప్పుకుంటూ ఉంటాం. నిన్న రాత్రి యూత్ మీటింగ్ లో మేము ధ్యానం చేసిన అంశం, మనం అందరం ఎవరమంట? ఏర్పరచబడినటువంటి వారు. అంతేనా? అంతేనా? పేతురు చెప్పినటువంటి మాట, మీరు ఏర్పరచబడినటువంటి వారై ఉన్నారు, రాజులైన యాజక సమూహమై ఉన్నారు. మరి నిజంగా ఏర్పరచబడినటువంటి స్థితిలో మనందరం జీవిస్తున్నామండి? చెప్పండి, ఒక్కసారి ఆలోచన చేద్దాం. ఏర్పరచబడినటువంటి వారముగా మనందరము జీవిస్తున్నామా లేదా? కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం చదవండి. ముగిస్తాను నా మాటలు. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12. దేవుని చేత చాలా జాగ్రత్తగా గమనిద్దాం. ఏర్పరచబడిన వారును, పరిశుద్ధులను, ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును చాలండి ధరించుకొనుడి. అక్కడ 5 విషయాలను చెప్తున్నాడు అపోస్తుడైన పౌలు. మీరు పరిశుద్ధులైనటువంటి వారికి, ఏర్పరచబడినటువంటి వారికి తగినట్లు జీవించాలంటే ఈ 5 విషయాలను కలిగి జీవించండి అనేటువంటి విషయాన్ని ఆయన తెలియజేస్తున్నాడు. అక్కడ ఎందులో అయినా మనం ఉన్నామండి? ఒకసారి చూడండి. జాలిగల మనస్సు అన్నాడు, దీర్ఘశాంతము అన్నాడు, వినయము అన్నాడు, సాత్వికము అన్నాడు.
దేనిలో అయినా మనం ఉన్నామా? ఏర్పరచబడిన వారు అనడానికి గుర్తు ఈ 5 లక్షణాలంట. మరి 5 లక్షణాలు మనలో ఉన్నాయా? మరి ఇంకా మట్టలాదివారం కానీ, గుడ్ ఫ్రైడే, రేపు ఈ రానున్న ఈస్టర్ చేసుకున్నా చేసుకోకపోయినా ఒకటే. ఎందుకు? ఈ ఏర్పరచబడినటువంటి స్థితిలో నీవు లేకుండా ఆచార సంబంధంగా ఈ ఆచారాలన్నీ పాటించి లాభం ఏంటి? మనం ఒకవేళ ఏర్పరచబడిన వారిని అందరినీ యేసయ్య రాకడలో గుమిగూడుస్తూ ఉన్నప్పుడు, నేను గుడ్ ఫ్రైడే సర్వీస్ లో పాల్గొన్నా, నేను గుడ్ ఫ్రైడే సర్వీస్ లో మెసేజ్ చెప్పిన దేవా, నేను నీ మాటలను ధ్యానించా, నీవు సిలువలో పొందినటువంటి వేదనను నేను జ్ఞాపకం చేసుకున్నా అని మనం చెప్తే ఆయన వింటాడా? నేను నిన్ను అడిగాను అవన్నీ చేయమని. జాలిగల మనస్సును, దీర్ఘశాంతమును, దయాళత్వమును, సాత్వికమును, వినయమును కలిగి జీవించమంటే నీ అన్ని చెప్తారేంటి అని దేవుడు ఆ దినం మనతో మాట్లాడితే ఒక్కసారి ఆలోచన చేద్దాం. 11వ వచనం చదవండి. చదవండి అమ్మా, నేను చెప్పేస్తాను, టైం అయిపోతుంది. అక్కడ క్షమించుము అనేటువంటి మాట అంటారు. మోరల్ ఆఫ్ ది స్టోరీ ఆ వచనం మొత్తములో ప్రభువు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరు ఒకరినొకరు క్షమించుకొనుడి అని ఉంటుంది. మరి క్షమాపణ ఎంతమందిలో ఉండండి? క్షమాపణ కలిగినటువంటి మనస్తత్వములో నీవు నేను జీవిస్తూ ఉన్నామా? ఒకసారి ఆలోచన చేసుకుందాం మనల్ని మనం. క్షమాపణ పరలోక ప్రార్థనలో యేసుక్రీస్తు ప్రభువుల వారు మనకు ఒక మాట నేర్పించారు. ఏమన్నారు? మా అపరాధులను మేము క్షమించిన ప్రకారముగా మా అపరాధములను మీరు క్షమించండి. దెర్ ఇస్ అన్ ఇఫ్ కండిషన్. మేము క్షమిస్తేనే మీరు మమ్మలను క్షమించండి. మరి మనం క్షమించగలిగే స్థితిలో ఉన్నామా? ప్రతిదినం మనం ప్రతి ఆరాధనలో పాల్గొన్నప్పుడు ఈ పరలోక ప్రార్థన లేదా ప్రభు నేర్పిన ప్రార్థనను చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాం, లొడలొడలొడలో వాగేస్తాం పరలోక ప్రార్థనను. కానీ అందులో ఇంత అర్థం ఉందండి. మా అపరాధులను మేము ఒకవేళ క్షమిస్తేనే మా అపరాధులను మీరు క్షమించండి. మరి మనం క్షమించే మనస్తత్వంలో లేకపోతే మనము క్షమాపణ పొందిన స్థితిలో ఉన్నామా? ప్రశ్న మీకే వదిలేస్తాను, నాకు సమాధానం చెప్పవలసిన అవసరం లేదు. మీ హృదయాల్లో దానికి సమాధానం చెప్పండి. ఒకవేళ క్షమాపణ లేనటువంటి స్థితిలో నేను ఉన్నట్లయితే దేవుడు మనకి ఎంతగా మనల్ని విడిపించుటకు ఆయన పడిన ప్రయాసం అంతా వ్యర్థమే. మనం ఒకవేళ ఆ స్థితిలోనికి రాలేకపోతే, ఇవన్నీ ఆ 5 విషయాలు మనకు క్షమాపణ, 6 విషయాలు క్రీస్తు యేసునకు కలిగిన మనసు అంటే ఆయన బిడలమైనటువంటి మనము ఒకవేళ ఆ మనసులోనికి రాకపోతే, ఆ స్వరూపంలోనికి రాకపోతే, క్రైస్తవులం అనకపోయినా ఏం పెద్ద తేడా ఏం లేదు. కాబట్టి ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ఒక మాట చెప్పి నా మాటలు ముగిస్తానండి. పులస తెలుసా? పులస చేప ఎంతమందికి తెలుసు? పులస చేప ఎంతమందికి తెలుసు అండి? పేరైతే విన్నారు కానీ చూడలేదు, నేను కూడా చూడలేదు. పులస చేప కేజీ ఇంచుమించు ఒక్కొక్కసారి 17,000 కూడా పలుకుతుంది. 17,000. 2020లో 17,000 దాని ఖరీదు, 1 కేజీ. ఎందుకు దానికి అంత విలువ? ఇది గోదావరి నదిలో ఎక్కువగా దొరుకుతూ ఉంటుంది. ఎందుకు దానికి అంత విలువ పులసకి? ఎస్, ఎగ్జాక్ట్లీ. పులస ఉప్పు నీటి చేప. యాక్చువల్లీ పులస ఉప్పు నీటి చేప అంటే సముద్రంలో ఉండేటువంటి చేప. కానీ గోదావరి వెళ్ళి సముద్రంలో కలిసేటువంటి ఆ కలయికలో ఈ పులస చేప ఉప్పు నీటిలో నుండి ఎదురేగి మంచినీటిలోకి వస్తుంది. ఉప్పు నీటిలో ఉన్నప్పుడు చేపకి విలువ లేదు, పులస చేపకి. అది ఎప్పుడైతే ఎదురేగి మంచినీటి గోదావరిలోనికి వస్తుందో అప్పుడే ఆ చేపకు అంత విలువ. దాని మాంసం టేస్ట్ కూడా మారిపోతాక. ఉప్పు నీటిలో ఉన్నంతసేపు ఆ చేపను మనం తినలేము. ఉప్పు నీటిలో నుంచి గోదావరిలోకి ఎప్పుడైతే ఎదురీకి గోదావరిలో కలుస్తుందో అప్పుడు ఆ చేప రుచి మారిపోతాక. అదే రీతిగా సముద్రం అన్న ఉప్పు నీరు ఏ రీతిగా అయితే ఈ లోకములో మనము పాపములో జీవిస్తూ ఉన్నామో, ఆ పాపం అనేటువంటి ఉప్పు నీరులో నుంచి ఎదురీగి క్రీస్తు అనేటువంటి మంచి నీటిలోనికి మనం రాగలిగితేనే నీకు నాకు విలువ. లేదంటే ఒక దినం విలువలేనటువంటి జీవితాలుగా నరకములో పడవలసినటువంటి స్థితి మనందరిది. దేవుడు అటువంటి విలువను ఇవ్వడానికే నీకు నాకు ఆ క్రీస్తు శిలువ మీద బలి అయ్యాడు. మరి ఆ విలువను మనం కాపాడుకుంటూ ఉన్నామా నేటి దినాల్లో?
కట్టబడి ఉన్నటువంటి గాడిదను విడిపించి 2 మార్గాల కలయికలో ఉన్నటువంటి దాన్ని ఒక మార్గముగా చేర్చి అపవిత్రముగా ఉన్నటువంటి ఆ గాడిదను దానికి ప్రతిగా ఆయనే తన శరీరాన్ని బలిగా అర్పించుకున్నటువంటి స్థితిని మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి నా ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఒకవేళ ఇంకా కట్టబడినటువంటి స్థితిలోనూ, విడిపించబడినటువంటి స్థితిలోనూ, అపవిత్రమైనటువంటి జీవితంలోనూ మనం ఉంటూ ఉన్నామేమో, దేవుడు ఈ మతలాదివారపు దినాన మనల్ని కోరుకుంటూ ఉన్నాడు. ఆ స్థితిలో నుండి మిమ్మల్ని విడిపించుటకే నేను సెలవు మీద నా ప్రాణమును త్యాగం చేశాను. దాన్ని మీరు గమనించి ఆ విలువ కలిగినటువంటి జీవితంలోనికి మీరందరూ రావాలని నేను ఆశపడుతూ ఉన్నాను అని దేవుడు మనకి మధ్యాహ్నపు కాల తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. తలలో మంచి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థిస్తున్నాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మాకు ప్రతిగా శిలువ మీద మీ ప్రాణమును బలి ఇచ్చిన మా యేసు ప్రభువా, పరిశుద్ధాత్మ దేవా, మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా, ఇంతవరకు మీరు మాతో మాట్లాడినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము ప్రభువా. మీరు మాకు సహాయం చేసినందుకు మీకు వందనాలు ప్రభువా. కట్టబడి ఉన్నటువంటి స్థితిలో నా గాడిదను, 2 మార్గాల కలయికలో ఉన్నటువంటి ఆ గాడిదను, అపవిత్రమైనటువంటి ఆ గాడిదను మీరు విడిపించి ఒక మార్గములో చేర్చి పరిశుద్ధపరిచి నిత్య జీవానికి అర్హులుగా మీరు చేసి ఉన్నారు ప్రభా. ఆ గాడిద స్థానంలో ఉన్నటువంటి మేమందరము కూడా మీరు మమ్మల్ని కూడా విడిపించమని ప్రార్థిస్తున్నాం దేవా. ఇంకా మేము పాపపు కట్ల చేత లేదా సాతాను బంధకముల చేత, ఈ లోకపు కట్ల చేత మేము ఉన్నామేమో ప్రభా, దయతో మమ్మల్ని అందరినీ విడిపించమని ప్రార్థిస్తున్నాం. విననొల్లని జనాంగముగా మేము ఉండకుండా ప్రభా, వినేటువంటి వారముగా, మీ వాక్యానుసారముగా జీవించేటువంటి వారముగా మేమందరం ఉండుటకు మీరు మాకు సహాయం చేసి, అన్యులకు ప్రభా మేము ఒక మార్గదర్శకులముగా ఉండుటకు మీరే మా జీవితాలను స్థిరపరిచి నడిపించమని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.